సో మా అన్న అయితే చాలా చాలా హ్యాపీ ఉంది. సో నిన్నటి నుంచి అయితే మా మమ్మీని మా డాడీని అయితే బతిమలాడి సో ఫైనల్ ఈరోజు అయితే స్టేషన్కి అయితే సో నన్ను అయితే ఉత్తిగానే రమ్మంటుంది. నేనైతే ఏం తీసుకోను. ఒకవేళ చూస్తాడు ఏమైనా మంచిగా ఉంటే తీసుకుంటే లేకపోతే ఏమైనా బయట తినిపిస్తే తింటాను. సో మా మమ్మీ అయితే మార్కెట్కి అయితే పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, మా హాన అయితే ఇక నిన్న నుంచి స్టేషనరీ అంటుంది. ఇక ఎందుకంటే మొన్న ఒక రోజు అయితే నా నోటకి ఏదైనా వేస్తే మా హాన అదే పట్టుకుంటుంది. ఎందుకంటే చిల్డ్రన్స్ అప్పుడైతే నాకు ఏమి ఇప్పిస్తావు అంటే స్టేషనరీ తీసుకోవద్దు, నచ్చినవి తీసుకుంది, వాడు నీకు కావాల్సినవి అని చెప్పిన అదే పట్టుకుంది. ఇక ఎప్పుడు తీసుకోవద్దావు అని నిన్నైతే మరీ అడిగింది. సో ఇక నిన్నైతే వీలు కాలేదు, వెళ్ళలేదు. అందుకోసమే ఇక ఈరోజు అయితే మళ్ళీ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ స్టార్ట్ చేసింది. అందుకోసమే ఇప్పుడైతే పోయి తెచ్చుకోపోరని చెప్పిన. ఏం కొనుక్కొచ్చుకుంటుందో ఏమో. ఏవి తెచ్చుకున్నవి కొన్ని రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఏ వస్తువైనా అంతే, తర్వాత మళ్ళీ కనిపించదు. మా అమ్మలు అయితే అట్లా కాదు, తెచ్చుకుంటే అయితే మంచి జాగ్రత్తగా దాచిపెట్టుంటుంది. ఎప్పుడు పోయిన సంవత్సరం కాక అంత 3 సంవత్సరం ఇప్పించిన స్టేషనరీ ఐటమ్స్ అయితే డిమార్ట్లో తెచ్చుకుంది. అవి ఇంకా అట్లనే కాపాడుకుంటుంది. ఈమె ఇయర్ ఇట్లా తెచ్చుకునే ఇంతవరకు లేవు ఫ్రెండ్స్. ఇంకా అవసరం ఉన్నాయే తెచ్చుకోవాలి. ఎడుగుడుగా మా అమ్మ వస్తలేదు ఏదంటే అది వేసుకుంటా అని మాత్రం వేసుకోకు సరేనా. డబ్బులు ఇచ్చేది నాయే. డిమార్ట్ వేసుకోనికి తీసుకోకు అన్ని ఇది అదే అనేసి. అవును, డిమార్ట్ కి వచ్చినాం కదా, మరి ఇప్పుడు అవసరం స్టేషనరీ ఈ వింటలేదు కదా, పోయేదాకా ఇట్లా అవుతుంది కదా. డిమార్ట్ లో మంచిగా డిమార్ట్ ఏం తీసుకోవాలి, స్టేషనరీ ఒకవేళ తీసుకోపోయినా కానీ ఓన్లీ తినేటివే ఇప్పిస్తా. స్టేషనరీ ఐటమ్స్ అయితే ఈ ఇయర్ అయిపోతే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళా అంటారు మీరు బాక్స్ అనుకోవాలి. సరే అమ్ములు, నేను ఇచ్చి ఎందుకు పంపిస్తున్నా అంటే నువ్వు కొంచెం ఆదా చేస్తావు కాబట్టి ఆమె ఏది కొనుక్కున్నా డాడీ అయితే ఏదంటే సప్పుడు ఇది ఎందుకని అదెందుకని అనేసి వేస్ట్ అయితే కొనిపించావు కదా, అవసరం ఉండే కొనిపిస్తావు కదా. అందుకోసం నేను ఇచ్చి పంపిస్తున్నా. ఇంకా సరేనా, పోండి కొనుక్కొచ్చుకోండి ఇక అని పానీపూరి అయినా చాక్లెట్ అయినా ఇప్పి నాకు. చాక్లెట్ ఏమొద్దమ్మా? చాక్లెట్ తింటా మమ్మీ. పానీపూరి మొన్న తిన్నా, చాక్లెట్ తిన్నాను. నాకు ఒక చాక్లెట్ ఇప్పి మమ్మీ. నాకు ఒక పానీపూరి ఇప్పి. చాక్లెట్ ఒక పానీపూరి. ఒక పానీపూరా? ఒక బర్గర్ తింపి. బాగున్నారు. చాక్లెట్ ఇప్పి. సరే కానీ మార్కెట్ పైసలు లేవా? ఏంది మా అమ్ముల దగ్గర మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా నా దగ్గర పైసలు లేవు. అయితే నేనెందుకు ఇవ్వాలి? నేను ఇయ్యాను. పర్స్ అయితే పట్టుకున్నా కానీ దీంట్లో అయితే డబ్బులే లేవు ఫ్రెండ్స్. ఇక మార్కెట్ కి అయితే పోతా అనుకుంటున్నా. ఎన్ని పైసలు ఉన్నాయి చూపేలా? ఒక 200 చూపిమంటే చూపిస్తా అంతే. ఒక 200 ఎన్ని పైసలు కాదు, నేను నీకు ఎన్నిసార్లు వేయాలమ్మో నాకు ఒక్కసారి 200 ఇవ్వవా? సారీ, ఐ కాంట్. నేను కొన్ని వస్తువులు కొనుక్కుందామని నేను దాచి పెట్టుకుంటున్నా. నాకు తెలుసు, వాచ్, చెప్పులు కొనుక్కుంటున్నా అంతే. వాచ్ సరే కానీ 200 నీకు మళ్ళీ ఇస్తా. ఇంట్రెస్ట్ 10 రూపీస్ ఇస్తా. ఇంట్రెస్ట్ తో సహా ఇస్తా. అరే ఇప్పుడు డబ్బులు అమ్మో, ఇంట్రెస్ట్ ఎన్ని నెలలకి ఇవ్వాలి మళ్ళీ? ఒక 2-3 మంత్స్ తీసుకోలేదు, పర్లేదు. ఎంత ఇస్తా? 2-3 మంత్స్ తీసుకో, పర్లేదు. 200 ఇస్తా. 2-3 మంత్స్ బాగున్నావు. మంత్లీ 10 రూపీస్ ఇస్తా. మంత్లీ 10 రూపీస్ ఏం చేసుకోవాలి? సరే ఇస్తా. రోజు 10 ఇస్తా. బాగున్నావు. మమ్మల్ని ఇట్లా కాకా పడితే మంచిగా ఇస్తారు. ఇక్కడ ఉన్న అమ్ములు సాక్ష్యం చెప్తున్నా. 250 ఇస్తా. 2 మంత్స్ కన్నా 3 మంత్స్ కన్నా 2-3 మంత్స్ అంతే. జనవరిలో ఇస్తా. డిసెంబర్ అయిపోతుంది. సరే, జనవరి ఫస్ట్ కి నాకు 250 వస్తాయి ఫ్రెండ్స్. మీరే సాక్ష్యం, ఓకేనా? మీ మీద నమ్మకంతో నేనైతే ఇప్పుడు అయితే 200 అయితే ఇస్తాను. 300 ఇది బాగుంది అమ్ములు. నువ్వు 3 మంత్స్ అంటే 1 మంత్ కే ఇస్తా అంటున్నా. 350 ఇస్తా. 350. స్టేషనరీ నేనేం కొనా, నాకేం వద్దు, నేనేం పైసలు కట్టానికి. అంటే ఇప్పుడు అనికి ఇప్పిస్తున్నా, మీరు పైసలు పెట్టి అయితే నేను కూడా కొనుక్కుంటా. అయితే ఇప్పుడు మీరు ఫోన్ తీసుకోవచ్చు స్టేషనరీకి. నాకు క్యాష్ కావాలి కదా, నేను ఫోన్ లో ఆడ కొట్టడానికి. ఓన్లీ 200 ఇస్తున్నా. ఇప్పటిదాకా కొనుక్కొచ్చానుకో నేను పైసలు ఇయ్యా. 200 ఏమన్నా కొనుక్కొచ్చుకో. నాకు ఈ 200 హుషారు లేదు, నేను కొనుక్కుంటా స్టేషనరీ. అదే చల్తే బా పొరి ఏమన్నా వేసుకోండి.
నాకు ఇవ్వాలి. అరే మళ్ళీ నాకు 350 ఇవ్వాలి, లేకపోతే నేను ఊకోను. నాకు నమ్మకం లేదా రా, నేను మాట అంటే మాట ఉంది నమ్మకం. 10,000 చేసినా నాకు 20,000 తిరిగి. ఎప్పుడు ఇస్తా సరే పెళ్ళికి ఇస్తా. ఆ, 10,000 ఇస్తా. ఇప్పుడు మేము కూడా పోతున్నాం ఇక నడుపు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మార్కెట్ పోతున్నా. వీళ్ళైతే నాకు stationery ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పోతున్నాం. నాడు రైట్ రైట్ స్టార్ట్ స్టార్ట్. ఓ మమ్మీ మార్కెట్కి అయితే పోతుంది. మా ఇంటికాడ అయితే రోజు మార్కెట్ ఉంది. ఓన్లీ 200. సో మేమైతే పోతున్నాము. మా అన్న ఏమేమి కొంటుందో చూద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మా అన్న ఏమేమి తీసుకుంటుందో చూద్దాం ఏం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసినాం. నాడు ముఖం వెలిగిపోతుంది. ఆగిపోతుంది. పెన్సిల్ బాక్స్ అంట, లిప్ బాక్స్ అంట, పెన్. మమ్మీ చెప్పాను, మమ్మీ కొంటుంది. నాకేమో मेरा ब्लू पेन ఇంకా బ్లాక్ పెన్. కానీ ఒకటి ప్యాకెట్, ఆ ఒక ప్యాకెట్. ఆ ఇంకా గీ ఫోన్ చిన్నప్పుడు ఆడుకుంటుండే. గీ ఫోన్ నా ఫస్ట్ ఫోన్, కొన్న ఫోన్, ఫస్ట్ ఫోన్ నేను కొన్న ఫస్ట్ ఫోన్ అదే. నేను కూడా ఫస్ట్ ఇప్పుడు సా ఇంకా ఏం చేసుకుంటా ఇంకా పైన పెట్టి ఇది అక్కడ అంతేనా ఇంకేమైనా కావాలా? ఇంకా ఇంకా బాక్సులు ఇట్లా ఏమైనా కావాలా? బాక్సులు ఏమో పెన్సిల్ బాక్స్ వద్దు. దుకాణం ఉంటావా? పెన్ పెన్సిల్ కావాలి. ఆధార్ కార్డు, పెన్ కలర్ పెన్సిల్ పెన్ పెన్సిల్. డాడీ కిచెన్లో చూపించమని ఒకసారి. నీకు ఎందుకు ఇచ్చానా? కిచెన్ అంట, కిచెన్. ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది. ఏం షాపింగ్ చేసినావా? అయిపోయింది ఇంకా గన్నే ఉంది అంతే. నాడు పానీపూరి తినడానికి అయితే వచ్చేసినాం. పక్కన బేకరీ ఉంది. బేకరీ ఇప్పుడు బేకరీ అనడానికి ఏం లేదు, ఇన్నే వదిలేసి అవుతాడు కదా డాడీ. నాడు ఐస్ క్రీమ్ చాక్లెటా? చాక్లెట్ అయితే ఇద్దరం ఒక ఐస్ క్రీమ్ గిది కావాలి, గిది కావాలి నాకు. చాక్లెట్ వస్తుంది, మళ్ళీ ఐస్ క్రీమ్ పోయింది, గప్చుప్ పోయింది. ఇది కావాలి. ఏందని తీసుకో. ఫ్రెండ్స్ ఫస్ట్ బయటికి వచ్చిన ఇచ్చిండు. ఏంది ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కదా, మళ్ళీ పానీపూరి తిన్నాం. స్టేషనరీ ఏం లేదు, ఇంటి వెనక మమ్మీ 259 అయిపోయింది బిల్. ఖుష్.